జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ కార్మిక సంఘం నేతలు ధర్నాకు దిగారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పూట కూడా గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి అసలు కార్మికుల ఊసే ఎత్తడం లేదని కార్మిక నేతలు మండిపడ్డారు. జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్ గారిని కూడా ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు వాస్తవంగా అక్కడ పని ప్రదేశంలో చనిపోయిన ఎవరైతే కూలీలు చనిపోతారో వాళ్ళకి వెంటనే ఇస్తున్నట్టుగా ప్రభుత్వం మన ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం 600 రూపాయలు ఎలాంటి కొలతలు లేకుండా ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. అలాగే మనం కూడా మన దగ్గర కూడా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉపాధి హామీ కూలీల బతుకులు అమ్మ ఓత అడివి కొన ఓత కొరివిగా మారింది. ఈ రోజు ప్రభుత్వాలు వాళ్లకు సరి అయిన వేతనాలు ఇవ్వక ఈ రోజు మరి వాళ్ళందరూ అర్ధాకలతోటి మరి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. 2005లో తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం అనేక హక్కులు కల్పించినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు క్రమేణా వాటి సవరణలు చేస్తూ ఈ రోజు కూలీలకు పొట్టగిట్టకుండా మళ్ళీ వలసలు పోయే పరిస్థితి. ఈ వలసలు మరి నివారించడానికి ప్రభుత్వం వెంటనే సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలి. ప్రతిరోజు ఒక కూలికి 600 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు చేసిన పనికి పెండింగ్ బిల్లులు ఎక్కువ ఉన్నాయి, అవి వెంటనే చెల్లించాలి.